హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీతో ఒక మంచి రెసిపీ షేర్ చేస్తున్నానండి. పిల్లలు అయితే చాలామంది ఫ్రూట్స్ అనేది ఇష్టంగా తినరు. అలాంటప్పుడు ఇలా ఫ్రూట్స్తో చేసి పెట్టండి, మంచి మంచి ఫ్రూట్స్తో. ఇక్కడ నేను తీసుకున్న ఫ్రూట్స్ చూడండి, మీకు చూపిస్తున్నాను. ఈ ఫ్రూట్స్తో మీరు ఫ్రూట్ కస్టర్డ్ అనేది చేసి పెట్టండి. పిల్లలకి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో మీరు చూడండి. అలాగే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని భోంచేసిన తర్వాత తింటే చాలా చల్లగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది, అంత బాగుంటుంది. మనము ఇంట్లోనే ఈజీగా ఈ కస్టర్డ్ పౌడర్తో ఎలా చేయాలనేది నేనైతే ఈరోజు మీకు ఈ వీడియో చూపిస్తానండి. మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి, అలాగే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్. ఫస్ట్ ఇక్కడైతే నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇక్కడ ఒక స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఫస్ట్ మీకు కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలనేది ఇంట్లోనే మీకు చూపిస్తున్నాను. ఆ తర్వాత ఒక స్పూన్ వరకు మిల్క్ పౌడర్ వేసుకుంటున్నానండి. అలాగే 1-2 స్పూన్ల వరకు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో షుగర్ కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం సాఫ్రాన్ కూడా వేసుకుంటున్నాను. కుంకుమ పువ్వు అండి, ఇది కొంచెం కలర్ కోసమని వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం ఎల్లో ఫుడ్ కలర్ కూడా వేసుకొనేసి అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ ఎల్లో ఫుడ్ కలరు కొంచెం మంచి ఎల్లో కలర్గా కనపడడానికి నేను 2-3 డ్రాప్స్ వేసుకుంటున్నాను. అలాగే కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఇవన్నీ మిక్స్ చేసుకుంటే చూడండి, ఇలా కస్టర్డ్ పౌడర్ ఇంట్లోనే ఈజీగా బయట కొనే పని లేకుండా, ఎలాంటి కెమికల్స్ అనేది లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి నేను ఒక 2 కొన్ని పచ్చిపాలు తీసుకుంటున్నానండి. లేదంటే మీ దగ్గర కాంచిన పాలు ఉంటే అవి కూడా తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకుంటున్నానండి. అలాగే ఇక్కడ కొన్ని పాలు, ఈ కప్పులోకి పాలు అనేది వేసుకొనేసి ఇప్పుడు మిగతా పాలు అనేది ఈ ప్యాన్లో వేసుకుంటున్నాను. ఈ ప్యాన్లో వేసుకొనేసి ఇక్కడ పాలు కొంచెం వేడెక్కేలోపు ఇక్కడ మనము ఇప్పుడు మిక్సీకి వేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదండి, అది ఇలా ఒక 2 స్పూన్ల వరకు ఎక్కడ ఉండలు అనేది లేకుండా బాగా కలుపుకోవాలి. 2-3 స్పూన్ల వరకు అండి. మనకు థిక్ కన్సిస్టెన్సీ అనేది కావాలనుకుంటే వేసుకోవచ్చు, లేదంటే కొంచెం అంటే వేసుకోవచ్చు, చూసి వేసుకోండి. అలాగే ఇక్కడ పాలైతే బాగా పొంగినాయండి. ఇప్పుడు మనమైతే లో ఫ్లేమ్లో పెట్టేసుకొనేసి మనము కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ఉంది కదండి, అది ఇక్కడ కలిపేసుకుంటున్నాను. ఒకసారి వేసే ముందు కలిపి పెట్టుకోండి, ఎందుకంటే కార్న్ఫ్లోర్ కదా కిందికంతా గడ్డ కట్టేసి ఇలా ఉంటుంది. ఇలా వేసిన వెంటనే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు అనేది లేకుండా బాగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే మనకు కింద అడుగు అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నానండి. ఆ బౌల్లోకి అనేది ఇది ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకునేసి కొద్దిసేపు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. మూత పెట్టేసి మిల్క్ అనేది కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసినాక బౌల్లోకి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం సేపు చల్లారాలి బాగా. ఈలోపు నేను మీకు చూపించిన ఈ ఫ్రూట్స్ ఉన్నాయి కదా, 1 by 1 చిన్నగా అన్నీ కూడా కట్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇక్కడ పొమగ్రానేట్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత కివి కూడా తీసుకుంటున్నానండి. ఇందులో మనకి ఇది హెల్త్కి కూడా ఇప్పుడు నాకు ఇది అవైలబుల్ ఉన్నిందండి, అందుకే నేను కివి తీసుకున్నాను. అలాగే నేను స్ట్రాబెర్రీస్ కూడా తీసుకున్నానండి, సన్నగా కట్ చేసుకోవాలి. ఇవి కూడా
ఇలా అన్నీ కూడా మనము తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా సన్నగా కట్ చేసి మనకు పెట్టుకోవాలి. ఇలా కట్ చేసి అలాగే నేను వైట్ గ్రేప్స్ తీసుకున్నానండి. మీకు అవైలబుల్ ఉంటే బ్లాక్ గ్రేప్స్ కూడా తీసుకోవచ్చు. నా దగ్గర బ్లాక్ గ్రేప్స్ నాకు అవైలబుల్ లేదు కాబట్టి నేను తీయలేదు. వైట్ గ్రేప్స్ వేసుకుంటే బాగుంటుంది. అలాగే బనానా కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత యాపిల్ తీసుకున్నాను. ఈ ప్లేస్లో గ్రీన్ యాపిల్ ఉన్నా కూడా తీసుకోవచ్చు అండి. అన్నీ ఇలాగా మీకు చూపించిన ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ మనము ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ ఉంది చూడండి, పైన మీగడ కట్టి బాగా చల్లారింది. ఇప్పుడు ఇందులోకి మనము అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా 1 by 1 ఇందులోకి వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ పొమగ్రానేట్ వేసుకుంటున్నా. తర్వాత గ్రేప్స్, సన్నగా కట్ చేసిన గ్రేప్స్, అలాగే చాప్ చేసిన బనానా, అలాగే చాప్ చేసిన స్ట్రాబెర్రీ, అలాగే కివీ కూడా వేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఇక్కడ యాపిల్ కూడా వేసుకుంటున్నానండి. ఇందాక చెప్పాను కదా, మీకు ఇంకా ఏమైనా ఫ్రూట్స్ నచ్చితే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో మనము డ్రై ఫ్రూట్స్ కూడా బాదం అవన్నీ కూడా వేసుకోవచ్చు. అలాగే ఈ ఫ్రూట్స్ వేసిన తర్వాత స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిగిలిన ఫ్రూట్స్తో నేను మీకు ఇంకో రెసిపీ చూపిస్తానండి. ఇది లెంత్ ఎక్కువ అవుతుందని నేను పెట్టలేదు. ఇప్పుడు మనకైతే ఈ ఫ్రూట్ కస్టర్డ్ అయితే మనకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొనేసి ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవడమే. పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలాగా చల్లగా ఉండే ఫ్రూట్ కస్టర్డ్ మనము ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా కలర్ఫుల్గా ఉంటుంది, తింటే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ ఫాలో అవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ కూడా చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే నా ఛానల్ ఏబీ హోమ్ కిచెన్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.